కల్వకుంట్ల పిల్లదొర జన్వాడ జగదేక వీరుడు రామయ్య ఏతలపోతరాజు రామారావు ఉన్నాడు కదా, ఆ రామారావుకు జన్వాడ ఫామ్ హౌస్ని గిఫ్ట్ కింద ఇచ్చినటువంటి ప్రదీప్ రెడ్డి గారికి హుసేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ భారీ ఆకాశ హర్మాలు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మించుకోవడానికి నిబంధనలు మొత్తం తుంగల దొక్కి రామారావు గారు అనుమతులు ఇచ్చిండు కదా. ఇవే ఆ అనుమతుల్లో ఆకాశ హర్మాల్ లాంటి 2 భారీ టవర్లను నిర్మించినటువంటి ఘనత మనం ఒకసారి చూడొచ్చు. మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్లాట్ ధర అందుట్లో 5 కోట్లు 6 కోట్ల నుంచి ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయంట. అత్యంత లగ్జరీ బంగ్లాలు కట్టుకొని అమ్ముకోవడానికి వేల కోట్ల రూపాయలను పోగేసుకోవడానికి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు ప్రదీప్ రెడ్డి గారికి అనుమతులు ఇప్పిస్తే ఆయన తనకు ఉన్నటువంటి ఫామ్ హౌస్ని దొరగారికి అయితే గిఫ్ట్ ఇచ్చిండా. అంటే గత 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్లు, నీకు ఇది నాకు ఇది అన్నట్లు, నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం మనం అనేటటువంటి ఇట్లా ప్రతి దాంట్లో లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిండ్రు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు జన్వాడ ఫామ్ హౌస్ని అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాల గురించి ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తే ఆ రోజు ఆయన మీద కేసులు పెట్టిండు. మొత్తం దీని వెనకాల గూడు పుటాని ఏమున్నది? అసలు ప్రదీప్ రెడ్డి గారు అంత విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ దాదాపు ఎకరం 100 కోట్లకు తక్కలేకుంటుంది. జన్వాడ దగ్గర ఇక్కడ కూడా 100 కోట్లకు తక్కలేకుంటుంది. మరి అంత విలాసవంతమైనటువంటి జాగా ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ని నిబంధనలకు విరుద్ధంగా 111 జీవోలో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ని ముల్కాపూర్ నాలాని కూడా పూర్తి చేసి నిర్మించుకున్నటువంటి ఆ ఫామ్ హౌస్ని దొరగారికి ఎందుకు గిఫ్ట్ ఇచ్చిండా అంటే దాని వెనకాల ఉన్నది ఇది అన్నట్ల. చూడండి, ఇక ఇక్కడ పక్కనే ఇక హుసేన్ సాగర్ ఉంటుంది. ఇదంతా హుసేన్ సాగర్. ఇదంతా హుసేన్ సాగరు, ఇది నెక్లెస్ రోడ్డు. దీనికి ఆనుకోనే ఇక్కడ ప్రదీప్ రెడ్డి గారు భవంతులను అయితే నిర్మించి అమ్ముకుంటున్నాడు అన్నట్ల. ఇట్లా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఈ రాష్ట్రాన్ని మొత్తము లూటీ చేసిండ్రు. ఈ విషయం మీద నిన్న మేము జన్వాడ ఫామ్ హౌస్కి పోయినామా, ఏ రకంగా నాలాలని చెరువులని ఎట్లా కబ్జా చేసిండ్రు, ఎట్లా ఈ మూసీ నది అదేవిధంగా గండిపేటకు వచ్చేటటువంటి నాలాను ఏ రకంగా ఎంక్రోచ్ చేసిండ్రు అని చెప్పి మేము పాపాల భైరవుడు ఫామ్ హౌస్ కాడికి పోతే అక్కడ కొంతమంది పాలేర్లు సెక్యూరిటీ గార్డులు ఉండి మమ్మల్ని అడ్డుకొని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఈ దొరలంతా దొరగారి పాలేర్లు అన్నట్ల. చెప్పండి, నన్ను వీడియో తీసుకున్నాడు వీడు. చెప్పు, తీసేం చేస్తావు? కేటీఆర్ది కాదా? ఎందుకు భయం? ఎందుకు ఇన్ని ఉన్నాగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చాలా ఉన్నాయి కదా ఫామ్ హౌస్లు, నీ ఒక్కని ఎందుకు భయపడుతున్నావు? ఏం పేరు నీ పేరు? జీతం ఇస్తున్నా లేదా సరిగా? ఏమయ్యా నా పోతున్నావు? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిండు. ఆ లూటీ చేసిండు కాబట్టి చూపిస్తున్నాం. అయ్యా దొర, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిండు మీ దొర. ఆ లూటీని ఈ రాష్ట్రాన్ని ఉన్నాడు ఆయన. కేటీఆర్ సార్ అన్నాడు ఇప్పుడే, అడుగు కావాలంటే అన్నడో లేదు. ఇదే పెద్ద అడుగు ఒకసారి కాబోలా భయ్యా అంటున్నాడు. కేటీఆర్ సాబ్ కా బోలా. వీడే పాప మీ పిల్లగాడు బీహార్ పిల్లగాడు ఉన్నాడు, వానికి ఏం తెలియదు ఎవరిది అంటే ఫస్ట్ పోయినప్పుడు కేటీఆర్ది అన్నాడు. తర్వాత లోపలికి వెళ్ళి ఇంకొకటి వచ్చాడు పెద్ద పాలేరు. ఈ చిన్న పాలేరు పాపం వానికి ఏం తెలియదు కేటీఆర్ సాబ్ దాన్ని వాడు గొప్పగా చెప్పుకుంటే ఈ పెద్దోడు వచ్చి మాత్రము కాదు మీకేం సంబంధం అని ఉల్టా మమ్మల్నే ఫోటోలు తీస్తున్నాడు, వీడియోలు తీస్తున్నాడు. చూడండి, అంటే వీళ్ళు ఏడవైనా ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు. అసలు చీమ కూడా చెట్టుకు మనొద్దు అన్నట్ల, లోపలికి ఏం రావద్దు అన్నట్ల. ఆ రకంగా ఎత్తైనటువంటి ప్రహారీ గోడలు. ఇక చూడండి ఎంత పెద్ద గేట్లు పెట్టుకొని విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు అన్నట్ల. పర్మిషన్ కావాలంట. ఆడ ఒక్కటి కాదు రెండు కాదు 10ల సంఖ్యలో ఫామ్ హౌస్లు ఉంటే ఎవడేమంటలేడు, కానీ వీళ్ళు మాత్రం బయటికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీనికి ఇదే జన్వాడ ఫామ్ ప్రస్తుతం నేను దొరగారి ఫామ్ హౌస్కు సంబంధించినటువంటిది అది. ఇది ఒక్కసారి చూడండి, కేటీఆర్ దొరగారికి ప్రదీప్ రెడ్డి గారు ఇదే నిన్న పోయినా నేను అక్కడ గిఫ్ట్ ఇచ్చిండు కదా.
ఇక చూడండి కేటీఆర్ గారు ఏం చేసిండ్రా అంటే ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా ఇక పక్కనే హుస్సేన్ సాగర్ ఉంది. ఈ హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఈ జాగాకు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు 17 పోర్లతో కూడుకున్నటువంటి 2 టవర్లను ఆకాశ హర్మాలను నిర్మించుకోవడానికి ఇట్లా అవకాశం ఇచ్చిండన్నట్ల. అంటే వీళ్ళు గత 10 ఏళ్ళు ఏతులకు పోయి వీళ్ళ విలాసవంతమైనటువంటి జీవితాలు గడపడానికి ఏ రకంగా చూడండి ఎంత లగ్జరీ బిల్డింగ్లని కట్టుకొని వాళ్ళు అక్కడ జీవితాలని ఈరోజు కొనసాగిస్తున్నారో చూడొచ్చు. గతంలో ఇదే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఫామ్ హౌస్ మీద గతంలో డ్రోన్ ఎగిరేసిండుగో ఇదే మంచిగా స్విమ్మింగ్ పూలు, మంచి ఫామ్ హౌస్, లగ్జరీ జీవితము, అయ్యకు ఒక ఫామ్ హౌస్, కొడుకుకు ఒక ఫామ్ హౌస్, బిడ్డకు ఒక ఫామ్ హౌస్. ఈ దాని గురించి మనం మాట్లాడితే మన మీద కూడా గతంలో కేసులు పెట్టినరా. గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే మీ ఫామ్ హౌస్లోనికి మళ్లించినావయ్యా, కాళేశ్వరం తోటి 100 ఎకరాలు ఫామ్ హౌస్లోన పండించినావు. ఎట్లుండే మీ బతుకులు గతంలో తెలంగాణ రానప్పుడు? 7 ఏళ్ళ ఈ పొద్దులో మీ ఇంట్లో 1000 కోట్ల ఆస్తులు, తండ్రికి ఒక ఫామ్ హౌస్, కొడుకుకు ఒక ఫామ్ హౌస్, బిడ్డకు ఒక ఫామ్ హౌస్. అల్లుడు హరీష్ రావు అంబానీ అదానీల కన్నా సిరి సంపదలు ఈరోజు కూడబెట్టుకున్నాడని మనం గతంలో పాట రాస్తే మా మీద కూడా కేసులు పెట్టి నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసిండ్రు. చూడండి ఈ ఫామ్ హౌస్ ఏముంది దాని గురించి చెప్పు. తీగ లాగితే డొంక కదిలినట్లు మొత్తం ఒక్కొక్కటి అధికారం దూరం అయినాక అన్నీ బయటకు వస్తున్నాయి అన్నట్ల. అసలు ప్రదీప్ రావు ఎవడు? దీని వెనకాల ఏం జరిగిందా అంటే ఇవి మొత్తం ఇట్లా బయటకు వచ్చి విలాసవంతమైనటువంటి జీవితాలు బయటకు వచ్చినాయి. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన తెలంగాణలో ఎన్నో దొంగ హామీలు, లంగ హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రి ఉంటాడు. కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదోనికి ఆత్మగౌరవంతో బతకడానికి డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, 2 బెడ్రూమ్లు ఉంటాయి, గొల్రాని కప్పుకోవచ్చు, బలరాని కప్పుకోవచ్చు, కోడిపిల్లని కట్టుకోవచ్చు అని చెప్పి కాకమ్మ కబూర్లు చెప్పి ఒక్కడికి ఒక ఇల్లు కట్టియలేదు. కానీ వీళ్ళు మాత్రం విలాసవంతమైనటువంటి ఫామ్ హౌజులు, గడీలు, 1000 కోట్ల ఆస్తులు, అంతస్తులు, సొంతంగా బంగ్లాలు, చార్టర్డ్ ఫ్లైట్లు కొనే స్థాయికి ఎదిగినరా. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవనా బస్సు వత్తు? ఎందుకు తెలంగాణ ప్రజల జీవితాలు మారలేదు? దీని గురించి సమాధానం చెప్పరు. ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నానంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే 1 కోటి కోట్లు కావాలి, యాడికెళ్ళి చేస్తావని ఈ మీసాలు లేని పేడమూతి బోడిలింగం రామారావు చెప్తున్నాడు. తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేయాలంటేనే యాడికెళ్ళి చేస్తావు అంటున్నావు. అమెరికాలో చిప్పలు కడుగుతుంటివి, నీ చెల్లెలు బ్యూటీ పార్లర్ నడుపుతుండే, నీ బావకు అగ్గిపేటనే దిక్కు లేకుండే, మీ అయ్య ఈఎంఐ కట్టకుండే. మరి మీరు 1000 కోట్లకు అధిపతులు ఎట్లా అయినరు? తెలంగాణ ప్రజలు కనీసం కోటీశ్వరులను చేస్తానంటేనే జీర్ణించుకోలేకపోతున్నావు కదా రామారావు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి రాబాయ్ మీకు 1000 కోట్ల ఆస్తులు, అంతస్తులు? చెప్పు, చెప్తావా? దమ్ముందా నీకు? కాబట్టి లాగులు మొత్తం ఇలా ఇప్పేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇంత పెట్టి ఇంకొక 1 వారం రోజులు నాకు అవకాశం ఇచ్చిండి. ఒక ఆయన నాకు 1 వారం రోజులు అవకాశం ఇస్తే మా అయ్య మొత్తం తెలంగాణని మొత్తం సస్యశ్యామలం చేస్తాడని ఒక ఆయన చెప్తాడు. ఇంకో ఆయన ఏం చెప్తాడు? 3 నెలలు నన్ను ఆర్థిక మంత్రి చేయి, ఇక మళ్ళీ నేను కాళేశ్వరాన్ని పీక్తా, నాడతా, కట్టలు కడతా, పందిరేస్తా అని చెప్తాడు. హరీష్ రావు, నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టిండ్రు, కుప్ప కూలిపోయింది. మళ్ళీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ నన్ను చేయండి, నన్ను చూడు, నా అందం చూడని ఈ ఓవర్ యాక్టింగ్ ఏంది? ఈ డ్రామా ఏంది? రాజీనామా చేసిరా ఆ పార్టీకి చూద్దాం. మరి ఎట్లా చేస్తారు? ఎందుకు చేయలే? 10 ఏళ్ళు మీరు ఒరగబెట్టింది ఏంది? కాబట్టి మీ లాగులు ఇడుస్తాం ఒక్కొక్కటి అనుకున్నారు, కానీ మీ చిట్ట మొత్తం చిత్రగుప్తులు లేక ఇప్పి బయట పెడతాం బిడ్డలారా. ఎవనబ్బా సొత్తు? ఏడికెళ్ళి వచ్చినాయి ఈ విలాసవంతమైనటువంటి గడీలు? ఏడికెళ్ళి వచ్చినాయి? తాతల జాగిరా, మీ తాతల ఆస్తులేంటి, మీ తండ్రుల ఆస్తులేని? ఏడికెళ్ళి వచ్చినాయి? ఎవనబ్బా సొత్తు? కాబట్టి ఖచ్చితంగా దీని మీద తగిన బుద్ధి, తగిన గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నా.